జగన్మోహన్ రెడ్డి సింహం అట్లవాడు. పులివెందులో పుట్టిన సింహం ఎట్లవాడు అంటే జగన్మోహన్ రెడ్డి రావుడు సింహం అట్లవాడు. సింహం కడుపు పుట్టినాడు కాబట్టి చెప్తాండ. పులివెందులో పుట్టినాడు అన్న వైఎస్ఆర్ మాకంత రైతులు మేలు చేశాడు. ఎప్పుడు రైతు రుణమాఫీ చేసినాడు, ముందు మాకు మాఫీ చేసినాడు. మేము ఎవరికి తప్పులు పట్ల, మేము బాగున్నాం, రైతు రుణమాంగ బాగున్నాం. రుణమాఫీ అంటే పక్కాగా చేసినాడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. దీన్ని అన్న ఆశ్రయంగా తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు అది అమ్మఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 108 అన్ని తీయడం ఎవరంటే మా తండ్రి ఎవరు? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి. ఆ తండ్రి తీసుకొని ఆ పథకాలన్నీ పెట్టినాడు అంటే మా జగన్ పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు కూడా కుప్పంలో కూడా ఈ దొంగ చంద్రబాబు నాయుడు వాడు దొంగ ఏం చేశాడు తెలిసిన? దొంగ మరి చేసి ఓట్లు వేసుకున్నాడు కానీ మిగతా ఊరికి ఇవ్వడం లేదు, ఎవరికి కానీ లబ్ధం లేదు. ఎవరికైనా లబ్ధం లేదు చెప్పండి. రుణమాఫీ చెప్పచ్చు, నేను రుణమాఫీ ఇస్తా. రుణమాఫీ ఎవరికి కానీ ఒక్కటి కూడా లేదు. సరే, ఇప్పుడు మరి 175కి ఎన్ని వస్తాయి అంటావు? మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే మా జనాల్లో మాకు బాగుంటది, మేము వేస్తాం. మా అన్న చెప్పుకోండి, 170 కూడా చెప్పుకోండి. పనికిరాళ్ళు ఎవరైనా మాట్లాడుకోండి, మాదంతా పనులు సంబంధం లేదు. ఆడవాళ్ళు ఎవరైనా మాట్లాడుకొని, మగవాళ్ళు ఎవరైనా మాట్లాడుకొని, అక్క చెల్లెళ్ళు ఎవరైనా కానీ, అన్నదమ్ములు ఎవరైనా కూడా కానీ, తాత అవ్వ గారు కానీ, చిన్న పెద్ద ఎవరైనా కానీ మాట్లాడుకున్న తర్వాత పింఛని మా అన్న ఇస్తా ఉండాలి లేదా? మా తండ్రి వైఎస్ఆర్ మొత్తానికి ఇప్పుడైతే గెలిపించుకుంటా అంటావు జగన్? మాది పక్కా, మాది పక్కా. మనం తెలుసుకోవచ్చు, కంచెల శ్రీకాంత్ రెడ్డి గారు అతనేది ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్. కానీ అతను ఏం చేస్తున్నాడు? కుప్పంలో చంద్రబాబు నాయుడు కోసం సంకనాకుతూ అతన్ని గెలిపి చేయాలనుకుంటున్నాడు. కానీ తనను గెలిపించినటువంటి ప్రజల్ని మోసం చేస్తూ ఈ కుప్పంలోనే ఉంటున్నాడు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఒకసారి. చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే, చంద్రబాబు నాయుడు కూడా గెలిస్తే తన సొంత నియోజకవర్గం కోసం ఉపయోగించుకుంటాడు తప్పితే ప్రజలకు ఏమీ చేయడు. కాబట్టి అందరూ గారు ఈ ఊరికి ఇప్పటికి చాలా సార్లు గెలిచారు. ఇక్కడ కుప్పంలో ఎలా డెవలప్ చేశారు? జగన్ గారు వచ్చిన 5 ఏళ్లలో ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చూడండి, కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎందుకంటే మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ చొరవ తీసుకొని ఎంతో దొంగ ఓట్లను తొలగించి తనకున్నటువంటి నైపుణ్యంతో గెలిచారు. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కసారి తమిళ దొంగ ఓట్లతోనే గెలిచాడు తప్పితే ఏ రోజు కూడా ఇండివిజువల్ గా గెలవలేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామరెడ్డి మన చంద్రబాబు గారికి ఆయనకి వర్సెస్ అనే మంచి పోటాపోటీగా జరుగుతుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలోనే జన్మించారు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా ఒకే కాలేజీ ఏ రోజైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు గురించి ఆలోచించారా? తన కోసం పనిచేసే వ్యక్తుల గురించి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడలేదు. అదే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే తన కార్ డ్రైవర్ నుంచి కార్యకర్త వరకు ఏ ప్రాబ్లం జరిగినా నడి రాత్రి అయినా కూడా వాళ్ళని పట్టించుకుంటారు. కాబట్టి ఆయనకు జనాదరణ ఉంది. కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ముందు ఎన్నికల్లో గెలిచారు. ఈసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. అయితే ఇప్పుడు మొత్తానికి అంటే 175 మాకే అంటున్నారు. 175 కూడా గెలుస్తారు. ఇది అపోజిషన్ నుంచి ఎలా ఉందంటే ఈసారి అంతా పైకే భయపడి కేకలు పెడుతున్నారు. వాళ్ళంతా ఒకే ఆర్భాటం చేస్తున్నారు కానీ ఏమీ లేదు. మొత్తం డొల్లా. ఎలక్షన్ అయిపోతే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ కూడా పత్తా దొరకడు ఈసారి. ఎక్కడ పోతాడో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి భీమవరంలో పోటీ చేస్తారు. భీమవరం చేయని, భీమిలి చేయని, విశాఖపట్నం చేయని, ఎక్కడైనా చేయని తన ఓటమి తథ్యము. గలాస్ పై సింకులో పడుద్ది పక్కా ఖచ్చితంగా. తన నిజమైన జన సైనికులు అంతా కూడా మేము చెప్పేది ఒకటే, మిమ్మల్ని వాడుకొని వదిలేస్తాడు పవన్ కళ్యాణ్. అతన్ని సహకరించద్దండి. ఇప్పుడు ఇక్కడైతే మాత్రం జగన్ గారి గెలుపు కన్ఫర్మ్ అంటావు? కన్ఫామ్ గా గెలవబోతుంది సార్ కుప్పం కూడా. చంద్రబాబు నాయుడు శాశ్వతంగా రాజకీయాలకు దూరమయ్యే ఎలక్షన్ ఇది. తన జీవితంలో చివరి రోజుల్లో ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను అనేసి చాలా దుర్భర జీవితాన్ని గడుపుతాడు ఈ ఎలక్షన్ లో మాత్రం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది పలంనేరు నియోజకవర్గం, పెద్ద పంజాని మండలం. చెప్పు, ఏంటి జగన్ గారు అంటే? జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతకు ముందు చాలా మంది సీఎంలు వచ్చిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ సీఎం వచ్చినా కూడా మెయిన్ స్కూల్కి స్టూడెంట్లకి
ఫస్ట్ చేస్తాడు అన్న. ప్రజలకి పక్కన పెట్టండి, స్టూడెంట్ నెంబర్ 1లో ఉన్నారు ఇప్పుడు. ఇంతకుముందు తెలుగు మాత్రం ఉండింది, అది మీకు కూడా తెలిసి, నాకు కూడా, మేము కూడా చదువుకోలేదు. స్టూడెంట్కి వచ్చేసి తెలుగు మాత్రం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు, తెలుగు, హిందీ ప్రతి ఒక్క దీనిలో కరెక్ట్గా స్టూడెంట్కి చేస్తా ఉండన్నా. మనకి ప్రజలకి చదువుకోలేకుండా ఎట్లనే కానీ ముఖ్యము వచ్చి స్టూడెంట్, ఆరోగ్యశ్రీ, ముస్లింలకు పింఛన్కి చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నప్పుడు దీనికి పోయి ఆఫీస్లోకి పోయినాక పింఛన్ తీసుకొని సాయంత్రం వస్తూ ఉన్నారు. ఇప్పుడు 1వ తారీఖు వచ్చిందంటే పింఛన్ ఇంటికి వస్తూ ఉంది వాళ్ళు. దానికన్నా ఇంకేం కావాలా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక? దీనికన్నా మంచిది ఏముంది? నాకు ఉండేది నేను పోయి పని చేస్తే కుప్పము జగన్మోహన్ రెడ్డి ఈసారి బ్లాక్ బస్టర్ గా గెలిచేది భరత్. ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఎలా అనిపిస్తుంది అసలు? కుప్పంలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? మాది పక్కన పలమనేరు కాన్స్టిట్యున్సీ. మామూలుగా మాదంతా కుప్పంకి మాకు అంత 2-3 కిలోమీటర్ డిఫరెన్స్ లో కుప్పం కాన్స్టిట్యున్సీకి మాకు 2-3 కిలోమీటర్ల దూరంలో మా పల్లె. కుప్పం కాన్స్టిట్యున్సీకి మాకు 2 కిలోమీటర్ల దగ్గరలో ఉండే మా పల్లెలంతా. వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేసినప్పటి నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో, జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చి 5 ఏళ్ళ పరిపాలన అయితే 3 ఏళ్ళ పరిపాలన సాగింది. కరోనా కష్టకాలంలో ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ టీడీపీ నాయకులు గారు కానీ ఎవరు కూడా ఈదులోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఏ రోజు కూడా అనుకోలేదు. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరోనా కష్టకాలంలో కూడా అధికారులని వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వచ్చి ప్రజలకు సేవ చేసి ఎంతో, అసలు అంత విపత్తు రాదు ఈసారి, రాకూడదని కూడా అందరూ మనం కోరుకున్నాం. అట్లా విపత్తులోనే చంద్రబాబు నాయుడు వచ్చి ఇంకా కుప్పం ప్రజలు ఏమని చెప్పి మాట్లాడించిన ఎప్పుడు పాప అనుకోలేదు. అసలు కుప్పంలో మరి అసలు ఎన్నిసార్లు గెలిచాడు కదా చంద్రబాబు గారు, ఏమేం చేశాడు? జగన్ గారు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అసలు మేము చెప్పకూడదండి. ఆయన ఒకనొక సమయంలో అన్నాడంట, ఒకనొక సమయంలో మామూలుగా అంటాడంట, కుప్పం ప్రజలైతే ఇక్కడైతే దుగ్గు ఒక్క వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనమైతే ఇక్కడ పోతే గెలిచేయచ్చు అని చెప్పి ఎప్పుడు అనుకుంటా ఉంటాడంట. మామూలుగా అది ఆయన కాన్సెప్ట్. ఇప్పుడు మారిందా లేకపోతే అట్నే ఉందా? ఇది జగన్ బ్రాండ్ అండి. జగన్ బ్రాండ్ లో ఇవంతా దుగ్గు ఒక్కకపోయి మనం నిజంగా నేను ఒకటి అనుకుంటా ఉన్నా. మేము స్టేట్ బ్యాంక్ వెళ్ళామన్నా, బ్యాంకులోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా పాపం ఎప్పుడు బ్యాంక్ రాను కూడా ఈరోజు బ్యాంక్ వస్తాడంటే జనరేషన్ ఎంత పెరిగిపోయిందని. ఏదంటే అక్క చెల్లెలకి, అన్న తమ్ములకి ఏదో ఒకటి డబ్బులు బ్యాంక్ వచ్చి ఈరోజు పేదోళ్ళకి పెద్దందాలకి మధ్య యుద్ధం అనేది ఇదే అండి. పేదోడు కూడా ఈరోజు బ్యాంక్ వచ్చి వాడు కూడా లేవాదేవి తెలుసుకుని వాడు బ్యాంక్ చూస్తా ఉంటే కారణం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 100% కుప్పంలో కూడా 100% గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి, గెలుస్తాడు కూడా.